అందరికీ నమస్కారం. వెల్కమ్ డాన్ టోల్ హిస్టరీ తెలుగు ఛానల్. చూస్తూ ఉంటే ప్రపంచం పోట్ల గిత్తెలా తయారైనట్టుగా కనబడుతోంది. యుద్ధోన్మాదంతో రంకెలు వేస్తున్నట్టుగా అనిపిస్తోంది. పాలస్తీనా, ఇజ్రాయిల్, రష్యా, ఉక్రెయిన్లు అయితే యుద్ధంలోనే నిద్రలేచి యుద్ధంలోనే కునుకు తీస్తున్నారు అన్నట్టుగా మారిపోయారు. ఎంత వద్దు అనుకున్నా, ఎంత శాంతియుతంగా ఉండాలి అనుకున్నా భారత్కి కూడా తప్పలేదు. పాకిస్తానుని పట్టి చాకిరేవులో పెట్టి విసరక తప్పలేదు. ఇలాగే ప్రపంచంలోని ఇంకా చాలా దేశాలు ఒకదానికొకటి సయ్యా అని కవ్వించుకుంటున్నాయి. మన భారత్కైతే ఇప్పుడు చుట్టూ హైనా, వోల్ఫ్, డాగ్ లాంటి దేశాలు, శత్రు దేశాలు తయారయ్యాయి. పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ అనే పేర్లతో ఇలా తయారయ్యాయి. మరి భారత్ని ఈ వైల్డ్ కంట్రీస్ నుండి సురక్షితంగా కాపాడడానికి ఖచ్చితంగా భారత్ భారీ ప్రయత్నమే చేయాలి కాదు, భారత్ 25 ఏళ్ల క్రితమే ఈ ప్రయత్నం ప్రారంభించింది. దీని పేరే BMD షీల్డ్. ఇది ఒక మహా అద్భుతం. ఆల్రెడీ దీనిని ఢిల్లీకి ఉపయోగించడం ప్రారంభించారు. నెక్స్ట్ ముంబైలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత దీనిని మొత్తం దేశానికి అంతటికీ ఏర్పాటు చేయనున్నారు. ఇది పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తే గనక ఇక పాకిస్తాన్, చైనా లాంటి దేశాలు గోతికాడి నక్కల్లా వేచి చూసి అక్కడే గోతిలోనే పడి చావాల్సిందే తప్ప భారత్ ఈకను కూడా కదల్చలేవు. మరి అసలు ఈ BMD అంటే ఏమిటి? ఇది భారత్ని అంత అద్భుతంగా రక్షించగలుగుతుందా అనే అత్యంత ఆసక్తికరమైన వివరాలని ఈ వీడియోలో చెప్తాను. ముందుగా వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. BMD అంటే బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ అని అర్థం. ఇండియన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ అని అంటారు ఈ ప్రోగ్రామ్ని. ముందు ఈ BMD షీల్డ్ను గురించి భారతీయులు గర్వంగా చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ షీల్డ్ స్వదేశీ టెక్నాలజీతో రూపొందించబడుతోంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO ఈ సంస్థ పర్యవేక్షణలో దీని నిర్మాణం జరుగుతోంది. BMD లక్ష్యం ఏమిటి అంటే, శత్రు దేశాలు పాకిస్తాన్ గాని, చైనా గాని, బంగ్లాదేశ్ కైతే అంత సీన్ లేదు గాని, ఈ రెండు దేశాలతో గనక ఘర్షణ ఏర్పడితే ఈ దేశాలు భారత్ పైకి మిసైల్స్ ని, జెట్స్ ని, బాలిస్టిక్ మిసైల్స్ ని కూడా ప్రయోగించే అవకాశం ఉంది. పాకిస్తాన్ మొన్న షాహీన్ లాంటి మిసైల్ ని ప్రయోగించింది కదా. అయితే ఈ మిసైల్స్ ని గాలిలోనే ఇంటర్సెప్ట్ చేసి వాటిని అక్కడే పేల్చేసి దేశాన్ని రక్షించే వ్యవస్థే BMD షీల్డ్. ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ అంటారు కదా, ఇది అలాంటిదే అన్నమాట. కానీ ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ కంటే ఇది చాలా ఎన్నో రెట్లు శక్తివంతమైంది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ 70 కిలోమీటర్ల దూరం నుండి వచ్చే రాకెట్స్ ని, మోటార్స్ ని, మిసైల్స్ ని మాత్రమే గుర్తిస్తుంది. కానీ ఈ BMD 2 నుండి 5,000 కిలోమీటర్ల నుండి వచ్చే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ తో సహా అన్నింటినీ గుర్తిస్తుంది, కూల్చివేస్తుంది. 2 నుండి 5,000 కిలోమీటర్ల దూరం ఉండగానే మిసైల్ గాని మరేదైనా గాని తన వైపుకు వస్తూ ఉంటే డిటెక్ట్ చేస్తుంది, దానిని ట్రేసింగ్ చేస్తుంది. తర్వాత దానిని తనకు అమర్చి ఉంచిన మిసైల్స్ తో గాని, ఇతరత్ర గన్స్ తో గాని ఇంటర్సెప్ట్ చేసి పేల్చేస్తుంది. ఇంత అద్భుతమైన, అంటే 5,000 కిలోమీటర్ల దూరంలోనే గుర్తించగల BMD 2 టైర్ సిస్టంతో ఉంటుంది. అంటే మల్టీ లేయర్డ్గా ఉంటుంది. ఒక లేయర్ని ఆడ్ అంటారు, రెండో లేయర్ని ప్యాడ్ అంటారు. ఇలా ఇది 2 లేయర్లుగా ఉంటుంది. యాడ్ అంటే అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్. ఇది భూమికి సమీపంగా వచ్చిన శత్రు మిసైల్ ని వెంబడించి పేల్చేసే వ్యవస్థ. కనీసం 30 కిలోమీటర్ల ఎత్తు నుండి వచ్చే వాటిని ఈ వ్యవస్థ డిటెక్ట్ చేసి పేల్చేస్తుందన్నమాట. మరొక లేయర్ పాడ్ అంటే పృథ్వీ ఎయిర్ డిఫెన్స్. ఇది ఏమిటి అంటే, ఇది భూ వాతావరణంలోకి దూరంగా, అంటే 80 నుండి 150 కిలోమీటర్ల ఎత్తు నుండి వచ్చే మిసైల్స్ ని డిటెక్ట్ చేసి పేల్చివేస్తుంది. అలాంటి లేయర్ ఇది. అందుకే ఈ సిస్టమ్ ని మల్టీ లేయర్డ్ లేదా 2 టైర్డ్ షీల్డ్ అని చెప్తారు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ చిన్న వర్షపు చుక్కలను ఆపే గొడుగు లాంటిది అయితే, BMD షీల్డ్ భారీ తుఫానును కూడా అడ్డుకునే గోడ లాంటిది. ఇక మీరే ఇమాజిన్ చేయండి BMD ఎంత అద్భుతమైన షీల్డ్ అవుతుందో. BMD షీల్డ్ హిస్టరీలోకి కాస్త చూస్తే 1999లో కార్గిల్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధం తర్వాత అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారికి పాకిస్తాన్ ఇప్పుడు ప్రయోగించలేదు గాని ఫ్యూచర్లో బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగిస్తుంది అన్న డౌట్ వచ్చింది. కార్గిల్ వారులో ఎవ్వరూ మిసైల్ ని ప్రయోగించలేదు. 2 దేశాల మధ్య మిసైల్స్ ఉన్నాయి అప్పటి వరకే. పాకిస్తాన్ వద్ద ఘోరీ, షాహీన్ అనే బాలిస్టిక్ మిసైల్స్ టెస్టింగ్ దశలో ఉన్నాయి అంటారు అప్పటి వరకు. అయితే కొన్ని రిపోర్టుల ప్రకారం ఘోరీ కంప్లీట్ అయింది అని, దానిని డిప్లాయ్ చేసినట్టుగా కూడా ఉంది.
ఈ వార్త తర్వాత భారత్ కూడా పృథ్వీ అండ్ అగ్ని మిసైల్స్ ని అలర్ట్ లోకి తెచ్చిపెట్టిందట. అయితే మిసైల్స్ దాకా రాకుండానే యుద్ధం ముగిసింది. కానీ మిసైల్స్ ని కూడా ప్రయోగించే దశ దాకా మాత్రం అప్పుడు వచ్చింది. అందుకే వాజ్పేయి గారు నెక్స్ట్ టైం పాకిస్తాన్ అంత పని చేస్తుంది అని డౌట్ పడ్డారు. సో వెంటనే ఆయన దేశ రక్షణ కోసం స్వదేశీ మిసైల్ షీల్డ్ ని తయారు చేయండి అని DRDOని ఆదేశించారు. సో అలా BMD పనులు అప్పుడు మొదలయ్యాయి. 2006, 2007లో మొదటిసారి వీటిని విజయవంతంగా ప్రయోగించారు. 2006లో ప్యాడ్ ఇంటర్సెప్టర్ ని ప్రయోగించారు. 50 కిలోమీటర్ల కంటే పైనుండి వచ్చే మిసైల్స్ ని ఇది ఇంటర్సెప్ట్ చేయడంలో సక్సెస్ అయింది. 2007లో యాడ్ 15 నుండి 30 కిలోమీటర్ల ఎత్తు నుండి వచ్చే మిసైల్స్ ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇది కూడా సక్సెస్ అయింది. సో ప్యాడ్ గనక శత్రువు మిసైల్ ని ఏ కారణం చేతనైనా మిస్ అయితే సెకండ్ లేయర్ యాడ్ వదిలిపెట్టదు. 30 కిలోమీటర్ల దిగువకు రాగానే ఇంటర్సెప్ట్ చేస్తుంది, పేల్చేస్తుంది. ఆల్రెడీ ఇందుకు సంబంధించి ఫేజ్ 1 రెడీ అయిపోయింది, అమలు దశలో ఉంది. ఫేజ్ 2 2026 చివరి వరకు అమలులోకి వస్తుంది. ఫేజ్ 1 అంటే లో టు మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ అప్ టు 2000 కిలోమీటర్ల దూరంలోని మిసైల్స్ ని, అంటే పాకిస్తాన్, చైనా లాంటి దేశాల నుండి వచ్చే మిసైల్స్ ని 15 నుండి 80 కిలోమీటర్ల ఎత్తు నుండి వచ్చే మిసైల్స్ ని కూల్చే సిస్టమ్ ఇది కంప్లీట్ అయిపోయింది. ఫేజ్ 2 ఇది 2012లో మొదలైంది. ఈ ప్రాజెక్ట్ మొదలైంది. ఇందులో ఇంటర్మీడియట్ టు ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ ని 2000 నుండి 5000 కిలోమీటర్ల దూరం నుండి వచ్చే వాటిని పేల్చివేయడం జరుగుతుంది. ఇలా 2 ఫేజులు ఉంటాయి. BMDలో ఇలా 2 ఫేజులు ఉన్నాయి. సో శత్రు మిసైల్స్ ఒక లేయర్ ను తప్పించుకున్నా మరొక లేయర్ ని తప్పించుకోలేవు. APJ అబ్దుల్ కలాం ఐలాండ్ అండ్ చాందీపూర్ ITR, బాలాసోర్, దామ్రా కోస్ట్ అండ్ బే ఆఫ్ బెంగాల్ మిడ్ సీ ప్రాంతాల నుండి BMD ఫస్ట్ ఫేజ్ ప్రయోగాలను జరిపింది. 2006 నుండి 2020 మధ్య చాలా సార్లు జరిపింది. ఇవి అన్నీ కూడా సక్సెస్ఫుల్ గా జరిగాయి. ఫేజ్ 2 ప్రయోగాలు కూడా ఈ ప్రాంతాలలోనే ప్రయోగించడం జరిగింది. ఇవి కూడా చాలా సక్సెస్ఫుల్ గా జరిగాయి. ఫేజ్ 1 BMD షీల్డ్ ని ఢిల్లీకి అమర్చే ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది. ఢిల్లీ తర్వాత ముంబైకి దీనిని అమర్చడానికి నిర్ణయం జరిగినట్టుగా తెలుస్తోంది. సో ఈ ప్యాడ్ ఆర్డులతో కూడిన మల్టీ లేయర్డ్ BMD షీల్డ్ దేశం మొత్తానికి గనక అమరిస్తే ఇక పాకిస్తాన్, చైనాలు బార్కింగ్ డాగ్స్ అవ్వాల్సిందే తప్ప పీకగలిగేది ఏమీ ఉండదు. BMD భారత గగనతలం అంతటికి రక్షణ కవచం అవుతుంది కాబట్టి. మొన్నటి పాకిస్తాన్ డ్రోన్స్, మిసైల్స్ ని S-400 అండ్ ఆకాశ్ లాంటి డిఫెన్స్ తోనే విజయవంతంగా కూల్చేశాక ఇక BMD గనక పూర్తిగా నిర్మిస్తే ఇటువైపు చూడడానికి కూడా శత్రువు తడుపుకోవాల్సిందే. అయితే దేశం మొత్తానికి BMD షీల్డ్ ఏర్పాటు చేయడం అంత ఈజీ కాదు. BMD షీల్డ్ నిర్మాణానికి PAD, AAD లో ఏముంటాయంటే వీటిలో ఇంటర్సెప్ట్ చేసే పృథ్వీ అండ్ ఇతర మిసైల్స్ ఉంటాయి. తర్వాత శత్రువు మిసైల్స్ ని గుర్తించే LRTRS అను లాంగ్ రేంజ్ ట్రేసింగ్ రాడార్స్ ఉంటాయి. బాటిల్ నెక్ ప్రాంతాల్లో ఎర్లీ వార్నింగ్ రాడార్స్, SWOR, MF స్టార్ ఎట్సెప్ట్రాల లాంటివి ఉంటాయి. IACCS నోడ్స్ అను కమాండ్ అండ్ కంట్రోలింగ్ సెంటర్స్ ఉంటాయి. కమ్యూనికేషన్ అండ్ నెట్వర్కింగ్ సిస్టమ్ ఉంటుంది. లాంచర్స్, బంకర్స్, పవర్ బ్యాకప్ తో కూడిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఇదంతా అవసరం ఉంటుంది వీటికి. ఈ మొత్తం కలిపితే BMD షీల్డ్ అవుతుంది. సో ఒక ఢిల్లీకి గనక ఈ విధంగా BMDని అమరిస్తే రాడార్ ట్రాకింగ్ సిస్టమ్ కి 3000 కోట్లు, ఇంటర్సెప్టర్ మిసైల్స్ కి 4000 కోట్లు, కంట్రోల్ అండ్ కమ్యూనికేషన్ నోడ్స్ కి 2000 కోట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి 1000 కోట్లు, మొత్తం 10,000 కోట్లు అవుతుందన్నది అంచనా. అంటే ఒక్క ఢిల్లీకే 10,000 కోట్లు అవుతుందన్నమాట. ఇదే ముంబైకి అయితే ముంబైకి తీర ప్రాంతం కూడా ఎక్స్ట్రాగా ఉంటుంది కాబట్టి, జనసాంద్రత కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ 11 నుండి 12,000 కోట్లు కావచ్చట. ఇదే విధంగా మొత్తం దేశానికి గనక అమరిస్తే కనీసం 18 మిలియన్ల US డాలర్లు అవుతుందట. అంటే 1.5 లక్షల కోట్లు ఖర్చు అవుతుందన్నమాట. ప్రజెంట్ టైం ఎస్టిమేషన్ ఇది. ఇక ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యే వరకు ఇది మరింత భారీగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. సో ప్రభుత్వాలు వీటిని అమర్చే విషయంగా ఇందు గురించే తీవ్రంగా ఆలోచిస్తున్నాయి అంటున్నారు. ముందుగా ఢిల్లీ, ముంబై నగరాలకు చేద్దామా, లేక కీలకమైన మిలిటరీ స్థావరాలకు, ఆయుధ స్థావరాలు లాంటి ప్రాంతాలకు చేద్దామా అని చర్చ జరుగుతోంది అంటున్నారు. సరే, ఏది ఏమైనా చైనా, పాకిస్తాన్లతో భారత్కు ప్రమాదం ఉంది. ప్రతిరోజు ప్రమాదం ఉన్నట్టుగానే కనబడుతూ ఉంది గనక BMD షీల్డ్ భారత్కి అత్యంత అవసరం అనేది అయితే నిజం. పక్కనే పాపిస్టి పాకిస్తాన్ ఉంది. వారు మాట్లాడితే కూన్ బహాయేగా, ఖూన్ సే నహాయేగా అంటూ చస్తున్నారు. ఇలాంటి చెత్త దేశం వద్ద
అణ్వాయుధాలు ఉన్నాయి. మరి ఆ దేశం ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో దానికే తెలియదు. దాని వ్యవస్థ అంతా ఉగ్రవాదుల చేతుల్లో ఉంది. దేశం మొత్తం ఉగ్రవాదుల చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయి ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా BMD షీల్డ్ భారత్కి అమర్చితే భారత్ చాలా వరకు సేఫ్ గా ఉంటుంది. మరి ఈ విషయంగా మీ ఆలోచన ఏమిటి? మీ కామెంట్తో తెలియజేయండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.